జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అసలు ఇంత గొప్ప విషయాలను మన తెలుగు మీడియా ఎందుకు దాచిపెడతాందో నాకైతే అర్థం కావడంలే. అదేం విచిత్రమో, మన దేశం అభివృద్ధి చెందుతుందంటే మన మీడియాకు పెద్దగా పట్టడంలే. అసలు మన దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి చెప్పకుండా మన మీడియా అంతా కూడా దూరంగా వెళ్ళిపోతుంది. అభివృద్ధి అనేది మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదని చెప్పేసి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఏలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అసలు వీళ్ళు మన దేశానికి సంబంధించిన లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా అర్థం కావడం ఆ విధంగా ఉన్నారనమాట వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే. అదే అభివృద్ధి గురించి కాకుండా మరేదైనా విషయం అయితే అబ్బా ఇంక దీనమ్మ మైకులు పట్టుకొని వాలిపోతారు రాబందుల మాదిరిగా. పొరపాటున మన దేశ వృద్ధి రేటు పడిపోయిందని చెప్పండి చాలు, దీనమ్మ కొడుకు ఇక మన మీడియా పండగ చేసుకుంటుంది. దాని మీద ప్రత్యేకంగా షోలు నిర్వహిస్తారు, ప్రత్యేకంగా డిబేట్లు పెడతారు, నెల రోజుల పాటు గోల చేసి పారుదొప్పుతారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళని పాకిస్తాన్ వాళ్ళతో పోల్చడం సరైందా కాదా? కానీ ఇలాంటి గొప్ప విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ డొనాల్డ్ ట్రంప్ అనే ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. సరే, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రపంచ దేశాల మీద పెద్ద ఎత్తున ఈ పన్నులన్నీ కూడా వేశాడు. తరువాత వాటిని మళ్ళా 90 రోజుల పాటు వాయిదా వేసి అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాడు. అంటే ఇది ఒక బెదిరింపు అన్నమాట. దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితిలో పూర్తిగా అస్తవ్యస్తమైపోయినాయి. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు అయితే ఏర్పడినాయి. ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే, మరో పక్కన ఈ డొనాల్డ్ ట్రంప్ తగులుకోవడంతో ప్రపంచ రాజకీయాలన్నీ కూడా అయోమయానికి గురైపోయినాయి. అర్థమవుతుందా? సరే, ఆ తరువాత మన దేశంలో పెహల్గాంలో తీవ్రవాద దాడి జరగడం, ఆ దాడికి ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ను నిలిపేసినటువంటి క్రెడిట్ నాకు ఇలేదని చెప్పేసి కోపంతో ఈ డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద ప్రతీకార పన్నులను అయితే విధించాడు. అదేవిధంగా భారతదేశం రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తుందన్న సాకును చూపించి భారత్ మీద ఏకంగా 50% పన్నులు విధించాడు. చూడండి, ఇది ఏమనాలా? ఇప్పుడు నిన్నగా మొన్న ఈ పాకిస్తాన్ ఉప ప్రధాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓరి నాయనా, అసలు భారతదేశం ఒప్పుకొనే లేదంట ఏది మూడో దేశం యొక్క ప్రమేయాన్ని, ఏదైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్పినారంట. మేము అమెరికా వాళ్ళని 1-2 సార్లు అడిగితే అమెరికా వాళ్ళు మాకు ఇదే సమాధానం చెప్పినారని చెప్పేసి ఏకంగా పాకిస్తాన్ ఉప ప్రధాని ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈయన గారేమో కనీసం కొంచెమన్నా సిగ్గు లేకుండా లజ్జ లేకుండా నేను ఆపిన యుద్ధాన్ని నేను ఆపిన అంటాడు. ఏది నువ్వు ఆపింది? ఏమన్నా కాదు, నేను మాట్లాడకూడదు ఎక్కువ. ఏమన్నా బాత్రూమ్కి వచ్చావంటే ఏమన్నా బిగపట్టుకున్నావా? అట్టేమన్నా ఆపుకున్నావా? ఏం కళ్ళగంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? సరే, నిజానికి రష్యా నుంచి చైనా, అదేవిధంగా టర్కీ దేశాలు కూడా ఆయిల్ను కొనుగోలు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారతదేశాన్ని టార్గెట్గా పెట్టుకొని భారత మీదనే పనులన్నీ కూడా వేశాడు. అంతేకాకుండా మన భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మునిగిపోయేటటువంటి నావ లాంటిదని, భారత్లో ఎవరు కూడా పెట్టుబడులు పెట్టదని చెప్పేసి మాట్లాడాడు. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు కాదు, మైండ్ మింగిపోయి ఉంటుంది. భారతదేశాన్ని డెడ్ ఎకానమీనా? సిగ్గుండాలి ఒకరమన్నా కూడా. ప్రస్తుతం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నది, ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేరుకునేదానికి అతి దగ్గరలో ఉన్నది. ఏం మాట్లాడుతున్నాడు అసలేనా? సహజంగా ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యి తర్వాత వచ్చేటటువంటి మార్చి నెలలో ముగుస్తుంది. అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలలో కూడా ఈ ఆర్థిక సంవత్సరం అనేది ప్రారంభమైంది. ఏ దేశమైనా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ దేశ వృద్ధి రేటును లెక్క కడతారనమాట. అదేవిధంగా మన దేశంలో కూడా వృద్ధి రేటును అయితే నమోదు చేశారు. అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు జరిగినటువంటి వృద్ధి రేటును లెక్కగట్టినారనమాట. అంతే, ఒక్కసారిగా ప్రపంచం మొత్తం కూడా షాక్ అయిపోయింది. చెప్తా ఎందుకో కూడా. అసలు ఇది నిజమా లేకపోతే వైష్ణవ మాయ అని చెప్పేసి అందరూ కూడా ఆలోచన చేశారు. ఎందుకంటే అందరి అంచనాలను పటాపంచలు చేస్తా, అందరినీ ఆశ్చర్యపరుస్తా భారతదేశం వృద్ధి రేటును 7.8% నమోదు చేసింది. ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలా. ఎందుకంటే ఇన్ని పన్నులు, ఓయమ్మ, ఇన్ని దాడులు, ప్రపంచం అంతా కూడా కాదులే, ఈ తీవ్రమైనటువంటి ఆర్థిక మాన్యం ఇంత జరుగుతూ ఉంటే మన దేశం మాత్రం 7.8% వృద్ధి రేటును అయితే నమోదు చేసింది. చూడండి ఎంత గొప్ప విషయమో. ఎందుకంటే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ వృద్ధి రేటు 6.4%గా ఉంటుందని చెప్పేసి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ సంస్థలు లెక్కగట్టాయి. భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 6.5% వృద్ధి రేటును దాటదని చెప్పేసి ఈ సంస్థలన్నీ కూడా తేల్చి చెప్పినాయి. ఇక దీనికి తోడు ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మన మీద ఈ పన్నులన్నీ విధించడంతో ఈసారి భారతదేశ వృద్ధి రేటు 6% లోపే ఉండే అవకాశం ఉన్నదని చెప్పేసి ఆర్థిక నిపుణులంతా కూడా భావించినారు. కానీ అందరి అంచనాలు కూడా పటాపంచలు చేస్తా మన భారతదేశం ఈసారి ఏకంగా 7.8% వృద్ధి రేటును అయితే నమోదు చేసింది. అద్భుతమైనటువంటి ప్రగతిని అయితే
సాధించి చూపించింది. పైగా ఈ వృద్ధి రేట్ అనేది మిగిలిన అన్ని దేశాల వృద్ధి రేటు కన్నా చాలా ఎక్కువ అన్నమాట. ఇది నిజంగా మన భారత్ సాధించినటువంటి అతి పెద్ద విజయం అని చెప్పేసి కొండ బద్దలు కొట్టి చెప్పొచ్చు. ఇక గత నెల ఆగస్టు విషయానికి వద్దాం. సహజంగా మన దేశానికి ఎగుమతులు తక్కువగాను, అర్థమైందా, దిగుమతులు అనేటివి అంతకు డబల్గా ఉంటాయన్నమాట. అంటే మనం 100 రూపాయల వస్తువులను ఎగుమతులు చేస్తామంటే 200 రూపాయల వస్తువులను దిగుమతులు చేసుకుంటాం అన్నమాట. కానీ ఆగస్టు నెలలో మాత్రం ఈ పరిస్థితుల్లో కొంతవరకు మార్పు వచ్చింది. అదేందయ్యా అంటే ఆగస్టు నెలలో మన దేశ ఎగుమతులు 6.7% వృద్ధి రేట్ అయితే కనబరిచినాయి. అంతేకాకుండా ఒక్క ఆగస్టు నెలలోనే మనము $35.1 బిలియన్ ఎగుమతులను అయితే నమోదు చేసాం. ఏంది ఎగుమతులు అంటే ఒక్క ఆగస్టు నెలలోనే 3 లక్షల కోట్ల విలువైనటువంటి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మన విదేశాలకు ఎగుమతులు చేసాం. ఇక దిగుమతుల విషయానికి వస్తే ఇంతకుముందు ఆగస్టు నెలలో మనం దిగుమతి చేసుకున్నటువంటి ఉత్పత్తుల విలువ $69 బిలియన్ ఉన్నింది. కానీ ఈసారి ఆగస్టు నెలలో మన దిగుమతుల విలువ 10% తగ్గిందనమాట. అంటే మనం క్రమంగా ఎగుమతులను పెంచుకుంటా దిగుమతులు అనేటివి తగ్గించుకుంటాం అనమాట. ఆయా ఉత్పత్తులు అదేవిధంగా వివిధ రకాల వస్తువులు మన దేశంలోనే తయారవుతున్నాయి. మన దేశంలో ఉద్యోగ అదేవిధంగా ఉపాధి అవకాశాల కల్పన కూడా జరుగుతుంది. అంటే ఏ విధంగా చూసినా భారతదేశం అభివృద్ధి వైపుగా పరుగులు పెడుతుందన్నమాట. అది విషయం మీరు కూడా చూసే ఉంటారు. మన ప్రధాని మోడీ గారు ఒక పిలుపునిచ్చారు. మీరు వీలైనంత వరకు మన స్వదేశీ ఉత్పత్తులనే కొనమని చెప్పేసి ఆయన అందరినీ కూడా కోరినారు. అదేవిధంగా షాపులో వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్ముతామని చెప్పేసి బోర్డులు పెట్టమని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఖచ్చితంగా మనకు వీలైనంత వరకు 99% మనం మన స్వదేశీ ఉత్పత్తులనే పొందాము, అదేవిధంగా ఎంకరేజ్ చేద్దాం. ఏమంటారా? అప్పుడే మన దేశం ఆర్థికంగా మరింత బలంగా తయారవుతుంది. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.